నమస్కారం. శ్రీ మాత్రే నమ. శ్రీ డొక్కలేశ్వరి అయి నమ. శ్రీ చిన్నమస్తా దేవి అయి నమ. మాంకాళి అయి నమ. బట్టి మైసమ్మ అయి నమ. నల్లపోచమ్మ అయి నమ. ఆషాఢ మాసం అమ్మవారి బోనాలు గోల్కొండ 16/7 నెల జూలై మొదలవుతుంది. బోనాలు సికింద్రాబాద్ అమ్మవారి ఘటాలు 19వ తారీఖున మొదలవుతుంది. సికింద్రాబాద్ బోనాలు వచ్చి 2వ తారీఖు ఆగస్టు బోనాలు ఉంటాయి. 3వ తేదీన గావు రంగం ఉంటుంది. తదనంతరం అమ్మవారి ఘటం సాగనంపడం ఉంటుంది. భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని సేవించుకోగలని ప్రార్థిస్తున్నాము. మల్కాజ్గిరి అమ్మవారి మాంకాలమ్మ ఘటం వచ్చి 26వ తారీఖు జూలైలో ఉంటుంది. తర్వాత బోనాలు వచ్చి 9వ తారీఖు బోనాలు ఉంటుంది. 10వ తారీఖు గౌరంగం ఉంటుంది. తదనంతరం అమ్మవారి ఘటం సాగనంపడం ఉంటుంది. 2వ వారం పండుగ చాలా విశేషమైనది. అమ్మవారి ఘటాలు మల్కాజ్గిరిలో చాలా ఘనంగా జరుగుతుంది. ఘటం అంటేనే సికింద్రాబాద్ తర్వాత మల్కాజ్గిరి. 15 రోజులు అమ్మవారు అక్కడ ఊరేగుతుంది వీధి వీధిలో. సికింద్రాబాద్ లో డొక్కలమ్మ, మాంకాలమ్మ, ముత్యాలమ్మ, నల్లపోచమ్మ ఇట్లా 7 రకజలను సికింద్రాబాద్ లో ఊరేగుతారు. అక్కల తమ్ముడు వచ్చి మల్లన్న ఘటం కూడా ఇక్కడ సికింద్రాబాద్ లో 13 ఘటాలు ఉంటాయి. ఇక్కడ సికింద్రాబాద్ లో మల్కాజ్గిరిలో వచ్చి మాంకాలమ్మ ఒకటి, తర్వాత 3 గుళ్ళ ఘటం నల్లపోచమ్మ అక్కడ ఊరేగుతుంది అమ్మవారు వారం రోజుల పాటు. అక్కడ 9వ తారీఖు అక్కడ కూడా 3 గుళ్ళల్లో బోనాలు ఉంటాయి. తర్వాత గావు రంగం ఉంటుంది. తర్వాత అమ్మవారిని సాగనంపడం ఉంటుంది. కావున భక్తులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారి జాతర కల్లారా చూసి తరించి అమ్మవారి ఆశీర్వాదం పొందగలరని వేడుకుంటున్నాము. బాలంరాయి ఘటం వచ్చి 9వ తారీఖున ఎదుర్కొని ఉంటుంది ఆగస్టులో. 16వ తారీఖున బోనాలు ఉంటాయి. తర్వాత గావు రంగం 17వ తారీఖున ఉంటుంది, ఆగస్టు 17వ తారీఖున. తర్వాత అమ్మవారి సాగనంపడం ఉంటుంది. బాలంరాయిలో కూడా చాలా విశేషంగా జరుగుతుంది పండుగ. తర్వాత గన్ఫౌండ్రీ అమ్మవారు 16వ తారీఖు ఆగస్టు 16వ తారీఖు అమ్మవారి ఘటం ఎదుర్కోలు ఉంటుంది. తర్వాత 23 బోనాలు ఉంటాయి. 24వ తారీఖున అమ్మవారి గావు రంగంతో పాటు అమ్మవారి ఘటం ఊరేగింపు చాలా విశేషంగా ఉంటుంది. అక్కడ భక్తులందరూ అమ్మవారిని ఘనంగా సాగనంపుతారు. ఒడిబియ్యం పోస్తూ, శాఖలు అందిస్తూ, నిత్య పూజలు చేస్తూ అమ్మవారికి చాలా విశేషంగా ఉంటుంది. అయిపోయిన తర్వాత అందరూ అనుకుంటారు, అబ్బా ఇంత జల్ది అయిపోయింది అమ్మవారి పండుగ, మళ్ళీ తొందరగా వస్తే బాగుంటుందని అందరూ ఎదురు చూస్తుంటారు. మన సికింద్రాబాద్ లో, హైదరాబాద్ లో, కింగ్ సిటీస్ లో జరిగే పండుగలు విశేషమైన పండుగ బోనాల పండుగ. ఘటాలు ప్రత్యేకత కాబట్టి అందరూ తప్పకుండా అమ్మవారికి ఓడిబియ్యం పోసి తమ మనసారా తమకు తోచిన విధంగా అమ్మవారికి పూజలు అందిస్తూ సంతోషించి అమ్మవారి భక్తి శ్రద్ధలతో పూజించి ఆశీర్వాదం పొందగలని మనం